ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సుగ సుగానంచెను యెహోవా నా మొర లాలించెను తన మహాదయను నన్ను గణించెను. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మంచిదండి. అనేక స్థలాలు వరదలతో చాలా బీభత్సంగా ఉన్నాయి. ప్రాణ నష్టం కలుగుతుంది. అనేక మందికి ఆహారాలు అందనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వారి కొరకు ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు అందరికీ అందగలిగినట్లు కూడా మరి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మరలా చదువుకుందామండి. నా మాటలను మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క వాక్యాంశం దేవుని యొక్క మాట అంగీకరించుట. చెబుదామండి, దేవుని యొక్క మాట అంగీకరించుట. మనం ఒక విషయాన్ని గమనిద్దాం. వినటం వేరు, అంగీకరించటం వేరు. నాట్ టు లిజన్ బట్ యాక్సెప్ట్ సంథింగ్. వింటాం, అందరం వింటాం. వినటం గొప్ప కాదు, ఆచరించాలి, గైకొనాలి. దేవుని యొక్క మాట విని ఏం చేయాలి? దాన్ని అంగీకరించవలసినటువంటి అవసరత. అంగీకరించటం అంటే ఏమిటి? వినినటువంటి
ఆ మాట ప్రకారంగా మనం జీవించాలి. ఆ మాట ప్రకారంగా మనము ఆ కార్యము చేయాలి ప్రియులారా. ఎందుకు ప్రభు ఈ కండిషన్ అని పెడుతున్నాడు? నా మాట విని ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుంటారు. ఇక్కడ దేవుడు మనతో దేవుడు కలిసి ఉండటానికి ఒక మంచి మాట ఆయన తెలియజేస్తాడు. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను. ఎప్పుడు? బట్ దేర్ ఈజ్ ఎ కండిషన్. మీరు నా మాట వినాలి, నన్ను అంగీకరించాలి. అప్పుడు మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుడను. ఒకవేళ అలా ఉండకపోతే ఆయనకు మనకు సంబంధం లేదు. ఆయన మాటల్లో, ఆయన మాట వింటే, అంగీకరిస్తే ఆయన మనకు దేవుడుగా ఉంటాడు, మనము ఆయనకు ప్రజలుగా ఉంటాం. 100వ సంకీర్తనలో ఇదే భావం చెబుతాడు. మనమట ఆయన మేపు గొర్రెలము, మనము ఆయన ప్రజలము. చూసారా? ఆయన మనకు కాపరిగా ఉంటున్నాడు, ఆయన ప్రజలుగా మనం ఉంటున్నాం. ఆ కాపరి దగ్గర నుండి మనం ఆయన మాట వినకుండా చెదిరిపోతూ ఉంటే, ఏ తోడేలో వచ్చి ఎత్తుకుని పోతే అది ఎవరిది అంటే ఆ బాధ్యత మనదే, కాపరిది కాదు. ఆ మంద నుండి మనం పారిపోతే, తప్పుకొని పోతే అపవాది యొక్క ఉచ్చులో మనం పడుతూ ఉంటాం. కానీ ప్రభు యొక్క ప్రజలుగా మనం ఉంటున్నప్పుడు, ఆయన మన దేవుడిగా ఉంటున్నప్పుడు 23వ సంకీర్తన జ్ఞాపకం చేసుకుందాం. చెప్పండి. అవును, థ్యాంక్ యూ. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఏంటండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనం ఆయన ప్రజలుగా ఉంటూ ఉన్నప్పుడు, ఉండదలుచుకుంటున్నప్పుడు ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. నీ ప్రక్కన 1000 మంది పడ్డా, కుడి ప్రక్కన 10,000 మంది పడినా కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఇప్పుడు నీవు ఈ ఉదయకాలం ఆయన ప్రజగా ఉండగలిగితే, ఆయన నీ దేవుడిగా ఉండి నీకు ఎటువంటి అపాయము కలిగినా కూడా ఆయన తప్పిస్తుంటాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో 95వ సంకీర్తన 7వ వచనంలో చూస్తే, ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని యొక్క మాటలు అంగీకరిస్తే అదట మనకు మేలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. అంతేకాకుండా ఇక్కడ సామెతలు 1వ అధ్యాయం 33వ వచనములో, నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితంగా ఉండును. దేవుని యొక్క ఉపదేశాలు మనం ఏం చేయాలట అండి? మనం అంగీకరించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క మాటలు మనము అంగీకరించవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం. ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు. ఒకటి, ఉపదేశాలు అంగీకరిస్తే రక్షణ మార్గాల్లో ఉంటాడు. ఉపదేశాలు అంగీకరిస్తే జీవ మార్గంలో ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనములో అంటుంది, ఉపదేశము అంగీకరించేవాడు బుద్ధి గలవాడు. ఇక్కడ ఉపదేశము ఉపదేశం ఉపదేశం అనగా ఆయన ఉపదేశాలే ఆయన మాటలు. ఆ మాటలు అంగీకరిస్తే సురక్షితంగా ఉంటాం. ఆ మాటలు మనము ఒకవేళ అంగీకరించగలిగితే జీవ మార్గంలో ఉంటాం. ఆ మాటలు అంగీకరించగలిగితే మనం బుద్ధి గలవారమైతే మనము అంగీకరిస్తాం. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
ఆయన సొంత జనాంగం దగ్గరికి ఆయన వచ్చాడు. కానీ స్వకీయులే ఆయనను అంగీకరించలేదు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ముగింపుగా యోహాను సువార్త 1:12 తన్ను ఎందరూ అంగీకరించితిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచి వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. దేవునిని అంగీకరిస్తే దేవుని మాటలు అంగీకరిస్తాం. దేవుని మాటలు అంగీకరిస్తే దేవునిని అంగీకరిస్తాం. అలాగూ ఎందరైతే తనను అంగీకరించారో వారందరికీ తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. మనం అందరం ఆయన పిల్లలముగా ఉండటానికి, పిలువబడటానికి మనం ఏం చేయాలంటే ఆయన అధికారములకు మనము ఒప్పుకోవలసినటువంటి అవసరం. అలాగున ఆయన పిల్లలముగా మనం జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెంబెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. మానవ జీవితంలో తండ్రి అయిన దేవుని యొక్క అధికారాన్ని పిల్లలమైనటువంటి మేమందరమును కూడా ఒప్పుకుంటూ నేర్పించండి నాయన. దేవా, ఈ వరదల బీభత్సంలో ఉన్న ప్రతి వారికి ఆదరణ కలుగించండి. ఆహార పానాలు అందటానికి సహాయం చేయండి. ప్రభుత్వం చేయు సహాయ సహకారాలను బట్టి వందనాలు చెల్లిస్తూ అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, రక్షణలో నడిపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.